అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక 2 రోజుల పాటు క్రీడలు జరిగినాయి. దానితో పాటు ముగింపు రోజున సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాంట్లో మొత్తం అందరూ కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది మట్టుకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 3 స్కిట్లు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి నవ్వు అది మాకు అదొక ఇంజన్ లాంటిది. అంతే, అదొక సపరేట్ అదొక సపరేట్ ఫీలింగ్. ఇంకా అది పక్కన పెడితే రఘురామకృష్ణ గారు దుర్యోధన పాత్రలో త్రిపులార్ గారు, అలాగే కందులు దుర్గేష్ గారు, అలాగే ఒక స్పెషల్ స్కిట్ అసందర్భ వేళలో పాటలు పాడితే అనే కాన్సెప్ట్తో మన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు, అలాగే మన జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు కలిపి చేసిన స్కిట్టు చాలా అద్భుతంగా పండింది. చాలా నవ్వు తెప్పించింది కూడా చాలా అందరికీ కూడా. అందులో కొన్ని మన ప్రతిపక్ష పార్టీకి కూడా పడ్డాయి అనుకోండి. ఆ విషయాన్ని పక్కన పెడితే దీని ద్వారా ఒక చిన్న ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? క్రీడలు ఆడారు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆడారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు ఎంతోమంది ఆదరణ తగ్గి ఉన్నారు. ఆ ఆదరణ పెంచే దిశగా మన రాష్ట్రాల్లో జరుపుకుంటున్నటువంటి పండుగలకు సంక్రాంతిని మినహాయిద్దాము అని నా ఆలోచన. ఎందుకంటే సంక్రాంతికి కొత్త సినిమాలు అనేవి విడుదలవుతాయి. యువత కొత్త సినిమాలకి వెళ్ళే ఆలోచన చేస్తారు, కానీ ఇటు నాటక ప్రదర్శనకు వస్తారని నేను భావించట్లేదు. అన్యథా పెద్దల కోసం పెడదామన్నా తప్పులేదు. మిగతా అంటే ఉగాది, దసరా, వినాయక చవితి వీటి ప్లేస్లో పర్మిషన్ కోసం వస్తారు కదా. ఏంటి, ముఖ్యంగా వినాయక చవితి లేదా దసరాకి మేము విగ్రహం పెట్టుకుంటాము అంటూ వస్తారు కదా. ఆ పర్మిషన్స్ ఇచ్చే టైంలో డీజేలను ప్రభావం తగ్గించడానికి, అంటే డీజే సౌండ్స్ ప్రభావితం తగ్గించడానికి దీన్ని ఇంత లిమిట్లోనే, ఈ టైం లిమిట్లోనే వాడాలి అని ఒక కండిషన్ పెడుతూ, దానితో పాటు జరిగినప్పుడు నవరాత్రులు, అమ్మవారి దసరాకి నవరాత్రులు జరుగుతాయి కదా. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ నవరాత్రులలో 9 రోజులు ప్రోగ్రామ్స్ జరగాలి. ఒకరోజు బుర్రకథ, ఒకరోజు హరిశ్చంద్ర నాటకం, లేకపోతే ఒకరోజు అశోకుడిది. సాంఘికంగా కూడా ఇలాగా మన సుందరపు విజయ్ కుమార్ గారు చేసినటువంటి స్కిట్లు లాంటి స్కిట్లు కూడా తీసుకువచ్చి చేస్తే యువతని మళ్ళీ మన మర్చిపోతున్నా లేదా మరుగున పడిపోతుందేమో అని భయపడే విధంగా ఉన్న నాటక కళను మనం బ్రతికించవచ్చేమో అని నాకు అనిపించింది. ఆ సాంస్కృతిక కార్యక్రమం చూసిన తర్వాత ఒక్కసారి ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా విన్నపం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.